హాయ్ హలో వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. నేను మీ సునీత. మనం వైరల్ కునాఫా చాక్లెట్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేయడం ఎలా చూద్దాం రండి. చాలా ఈజీగా మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా కొద్ది టైంలోనే మనం చేసి మన పిల్లలకి పెట్టొచ్చు. చాలా కాస్ట్లీగా ఉండేది మనం ఈజీగా చేద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: సన్నని అరబిక్ సేమియా. కునాఫాకు కావాల్సిన సేమియా అంటే మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడు అన్నీ. అవి మనకు 2 కప్స్ తీసుకున్నానండి. మీరు చేసే ఎంత క్వాంటిటీ ప్రకారంగా 2 కప్స్ ఆర్ 3 కప్స్ మీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. తర్వాత ఈ సన్నని సేమియా చేత్తో స్మాష్ చేయాలండి బాగా చిన్నగా. తర్వాత ఇది డార్క్ చాక్లెట్ దొరుకుతుంది కదండి బేస్, అదొక 2 కప్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనకి బాదం ఉంటుంది కదండి, దాన్ని కండెన్స్ మిల్క్ మిక్స్ చేసి కొద్దిగా మిక్సీకి వేసానండి. ఇంకా ఎక్స్ట్రా కండెన్స్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దామో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ డార్క్ చాక్లెట్ని కింద డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. నేను కొద్దిగా బటర్ వేసాను, లేదంటే మనం కొద్దిగా నెయ్యి వేసుకున్నా సరిపోతుందండి. కింద వాటర్ పెట్టుకోవాలి, పైన ఒక గిన్నెలో మనకు డార్క్ చాక్లెట్ వేసి కొద్దిగా కలుపుతూ ఉంటే మెల్ట్ అవుతుందండి. ఇలా ఇది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఈ సన్నని సేమియా ఉంటాయి కదండి, చేత్తో బాగా స్మాష్ చేసి పెట్టుకున్న సేమియా 2 కప్స్ తీసుకున్నానండి నేను. ఇది బౌల్లో వేసుకొని దీంట్లో మనము ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉంటుంది కదండి మనకి బాదం పేస్ట్ ఉంటుంది కదండి మనం చేసుకున్నది, అది వేసుకోవాలండి. 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఒక 100 గ్రామ్స్ బాదం తీసుకుని సన్నగా మిక్సీకి వేసి దాంట్లో కొద్ది కండెన్స్ మిల్క్ వేసి కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఇంకొద్ది కావాలంటే మనం ఎక్స్ట్రా కండెన్స్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రే ఉంటుందండి, మనకు మార్కెట్లో దొరుకుతుందండి అవైలబుల్. ఈ కునాఫా ట్రే అంటే ఇస్తారండి. దీంట్లో మనం నీట్గా చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. అన్ని వైపులా మూలల చాక్లెట్ని అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చాక్లెట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది కరెక్ట్గా చేసుకోవాలండి. చాలా సన్నని లేయర్గా వేసుకోవాలి. థిక్ వేసుకుంటే ఎక్కువ చాక్లెట్ ఉంటుందండి. చాలా సన్నని లేయర్ వేసుకోవాలండి. దీన్ని ఫ్రీజర్లో పెట్టేసేయాలా. ఫ్రీజర్లో పెట్టి ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. దీన్ని తీసిన తర్వాత 1/2 అవర్ కాకుండా ఒక 10 మినిట్స్ అయినా చాలండి. ఎక్కువ ఫ్రీజర్ కొద్దిగా ఎక్కువ పెట్టేస్తే దీని మీద మనం ఇప్పుడు రెడీ చేసుకున్న బేస్ ఉంది కదండి సేమియాది, ఆ పిస్తా బేస్ ఇలా లెవెల్గా వేసుకోవాలండి. బాగా పరుచుకొని స్పూన్తో గట్టిగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత దాని మీద మనకి ఈ చాక్లెట్ కోటింగ్ ఒకటి వేసుకొని మూలకు జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాక్లెట్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం కరెక్ట్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇది చేసిన దాన్ని ఒక 10 మినిట్స్ అండి మనం ఫ్రీజర్లో పెట్టేస్తే కొద్దిగా ట్యాప్ చేయాలండి, కరెక్ట్గా కూర్చుంటుంది. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వేరు చేయాలండి చాక్లెట్ని. ఎందుకంటే అక్కడక్కడ క్రాక్స్ వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్ రాదు. కరెక్ట్గా నీట్గా ఆ మౌల్డ్ నుంచి బయటికి తీయాలండి. ఇలా తీస్తే మనకి కునాఫా చాక్లెట్ సేమియా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా మనం తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదే మనకు మార్కెట్లో అయితే చాలా కాస్ట్లీగా ఉంటుందండి. మనకు మన చేతులతో చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి కునాఫా చాక్లెట్. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం రండి. చూడండి, ఊరికి చాక్తో అలా అనే లోపే ఎంత బాగా కట్ అయిందో చూడండి. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందండి కునాఫా సేమియా. వెరీ థ్యాంక్ యూ చూసినందుకు, ఇంత ఇంట్రెస్ట్